వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. నేను వైష్ణవి. ఆపరేషన్ సింధూర్ పేరుతో వైమానిక దళం చేపట్టిన ఈ దాడులు సంచలనాన్ని సృష్టించాయి. మొత్తం 9 చోట్ల ఉగ్ర క్యాంపులపై దాడులు చేశారు. అయితే అది ఆరంభం మాత్రమేనని, త్వరలో మరిన్ని దాడులు ఉంటాయని భారత్ ప్రకటించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర క్యాంపుల్ని పాకిస్తాన్ ఆర్మీ ప్రోత్సాహంతోనే నిర్వహిస్తున్నారు. వాటిని గుర్తించి 9 స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున ఉగ్రవాదులు చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై భారత్ అధికారిక ప్రకటన చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారత్పై దండెత్తడానికి ఉగ్రవాదులు రెడీ చేస్తూ ఉంటారు. పహల్గామ్లో దాడి చేసిన ఉగ్రవాదులు కూడా అక్కడి నుంచి వచ్చి మళ్ళీ అక్కడికే పారిపోయారు. చివరికి ఉగ్ర క్యాంపుల్ని భారత్ ధ్వంసం చేసింది. ఆపరేషన్ సింధూర్ని ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షించారు. పహల్గామ్ దాడి ఘటన ప్రధాని మోదీని ఆవేదనకు గురి చేసింది. అప్పటి నుంచి టెర్రరిస్టులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెబుతున్నారు. పాకిస్తాన్ కూడా తమ భూభాగంలో దాడులు చేశారని ఆరోపించింది. అయితే ఆ దేశానికి యుద్ధానికి దిగేంత ధైర్యం ఉందా లేదా అన్నదే ఇక్కడ కీలకం. ఎందుకంటే పాకిస్తాన్ యుద్ధానికి దిగితే రెండో రోజే ఆ దేశం దివాలా తీస్తుంది. ఉక్రెయిన్ కన్నా అత్యంత ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. చివరికి ఐక్యరాజ్య సమితి కూడా ఉగ్రవాదులకు పాకిస్తాన్ సపోర్టుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి సంస్థల కార్యకలాపాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంస్థల్ని అమెరికా కూడా టెర్రరిస్టు గ్రూపులుగా ప్రకటించింది. అలాంటప్పుడు వాటిపై దాడులు చేయటాన్ని అమెరికా వ్యతిరేకించే అవకాశమే లేదు. ఇతర అగ్రదేశాలు కూడా అంతే. పాకిస్తాన్ సమర్థించడానికి వెనుకాడుతున్నాయి. ఉగ్ర క్యాంపులకి మద్దతు ఇచ్చి వాటిపై దాడి చేస్తే గగ్గోలు పెట్టడం మంచిది కాదని పాక్కి సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్కి దాడుల విషయంలో ఎలాంటి సపోర్ట్ లేదు. ఉగ్ర క్యాంపులపై దాడులు చేయడానికి ముందే భారత్ ప్రపంచంలోని కీలక దేశాలకి సమాచారం ఇచ్చింది. ఉగ్ర క్యాంపులపై ఆధారాలు ఇచ్చింది. ఎవరైనా పాకిస్తాన్కి మద్దతు పలికితే అది ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వటమేనన్న సంకేతాలు పంపింది. యుద్ధానికి దిగితే పాకిస్తాన్ పైనే ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.